ఇక్కడ వీడియో కనపడుతుంది కదా, వీళ్ళంతా డైయాట్ ఫ్యాన్స్ మహేష్ బాబుకి. ఏందిరా ఏం చేస్తుర్రా వీళ్ళంతా అని చూస్తే ప్రైవేట్ ప్రాపర్టీ మొత్తం పల్లెంగుతురు, అది వాళ్ళు దెంగుతురు, ఇది వాళ్ళు దెంగుతురు, జై బాబు అంటారు. అరే సరేరా, మీరు మహేష్ బాబు దగ్గరకు ఉండరా, వాళ్ళ కొడుకునో కూతురునో టచ్ చేయడానికి చూడరా. మహేష్ బాబు చెప్పు తీసుకొని దెంగుతాడు, ఎందుకురా నా కూతురు నా కొడుకు ఇట్లా టచ్ చేస్తారు మీరని. అరే ఎవరికైనా అరే హీరోలు ఉంటారు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ అంత గుద్దవాళ్ళు పొద్దురా. మన తల్లి మించిన దైవం లేదు, ధర్మం ఏది లేదు రే. ఉండొచ్చురా, మా హీరో మాకు గొప్ప అని ఉండొచ్చు, కానీ మరీ ఇంత చిల్లర వేషాలు, షెట్లిప్పుకొని అట్లా కొట్టుకోటాలు, ప్రైవేట్ ప్రాపర్టీ ఎందుకురా ఇవన్నీ అవసరమారా? వాడు మిమ్మల్ని డేక్టారా? వానికి ఎన్ని కోట్లు ఉన్నాయరా రే? నీకు కనీసం నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయరా? కనీసం నీ తల్లికి ఒక రోజు అన్నం పెడతావను పెట్టవు. ఏమనంటే జై బాబు, జై బాలా, జై. అరే అందరు దేవుళ్ళేరా నాయన, మీ అందరి హీరోలు మీకు దేవుళ్ళే, కానీ మీ తల్లి తండ్రి గురువు దైవం ఇవన్నీ పట్టించుకోవాలరా నాయన. ఏమో అట్లా షెట్లిప్పుకొని వాణిని కొట్టి లాస్ట్ టైం చూసాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేసుకురా. ఎందుకురా నాయన అంత గుద్దవలుపు? మీ అమ్మాయి కోసం చచ్చిపోర్రా రే, ఈ దేశం కోసం చచ్చిపోర్రా నాయన. ఎంతో మహానుభావులు చచ్చిపోయారు, అది మీకు పట్టదు. జై బాబు, జై బా ఇవన్నీ ఎందుకురా నాయన? అరే భక్తి ఉండాలి రే. నాకు పవన్ కళ్యాణ్ ఇష్టమే, కానీ నేను కూడా బడలు చింపుకొని రోడ్డు మీద పోయి డాన్స్ చేయను కదా. కొద్దిగా సిగ్గుశరం తెచ్చుకోర్రా. మీ పిల్లల్లో రా ఇంకా మీరు, మేము చూసిన దాంట్లో సగం చూడలే. మీరు ఇంకా బాగుపడండి రా ఏమైనా పని చేసుకుని. అవులే మీరు మారర్రా.